పార్టీ వెనకుండి ఐ మీన్ తమిళ మూలాలకు సంబంధించినటువంటి ఆ పేరుతో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి యాక్టివిటీస్‌లో మీరు పాల్గొన్నారు? తెలంగాణకు సంబంధించినటువంటి నేను అదే సార్ మొన్న జగిత్యాల ఎక్కడా మీ పేరు వినబడినటువంటి సందర్భం. ఓకే. కేవలం గో బ్యాక్ మార్వాడి అన్నటువంటి నినాదంతోనే తెలంగాణ విషయం తెరపైకి వచ్చింది. దాంట్లో అది కూడా మార్వాడిని ఫోన్ ద్వారా హెచ్చరించినటువంటి నేపథ్యం కావచ్చు. నన్ను హెచ్చరించారు సార్. Yes, నేను అది కూడా వస్తున్నా. వాళ్ళు తిట్టడం మూలన తన హర్ట్ అయ్యి కావచ్చు. ఈ వీడియో అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవును. సో ఇదంతా కూడా పకడ్బందీగా చేస్తున్నాడు తెలంగాణ శ్యామ్ అనేది మీరు చాలా మంది చెప్తున్నారు. ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా అడగొచ్చు. దళిత బహుజన కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా అడగొచ్చు. మీరు నేను ప్రతి ఒక్క ఉద్యమంలో దళిత బహుజన ఎందుకు వస్తుంది మళ్ళీ? సరే బహుజన ఉద్యమం అనుకుందాం. నేను దళిత కమ్యూనిటీస్ ఏదైనా ఇప్పుడు మీరు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్కి మీరు కట్టుబడి ఉండాలంటే 100% మీరు ఎప్పుడు కూడా పదాలు వాడద్దు. ఓకే ఓకే సార్, మేము చెప్తున్నాం. ప్రధానంగా సల్లూరు మల్లేష్ అనేటువంటి వ్యక్తిని రీసెంట్గా చంపినప్పుడు 7 గంటలకు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందనే వాస్తవ విషయాలు తెలుసుకొని అక్కడి నుంచి వాయిస్ ఇవ్వడం ద్వారా ఆ స్థానిక మంత్రి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏమంటారు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆ కేసును మేమే టేకప్ చేసాం. నిన్నగాక మొన్న సూర్యాపేటలో మాలవాడిని చంపితే మేమే వెళ్ళాము అక్కడికి. అక్కడ దానికి ఎందుకు రంగరాజన్ గారి పైన దాడి జరుగుతుంది, మేము వెళ్ళి ఖండించాము. ఇటువంటి మీరు చెప్పినట్టు ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరు చంపినా సరే వాస్తవ విషయాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేశాము. అనేక విషయాలు. మొన్న బాలనగర్లో ఒక యాక్సిడెంట్ అయ్యి పిల్లోడు చనిపోతే పోలీసు వాళ్ళు ఆపేటువంటి క్రమంలో చనిపోతే మీ ఛానల్లోనే వచ్చింది. అక్కడ ఉండి అధికారులతో పోలీసు అధికారులతో కొట్లాడి ఏం సార్ మరి వాళ్ళ కుటుంబం చాలా బీద కుటుంబాన్ని వాళ్ళకి అండగా నిలబడ్డాం. మొన్న అంజలి అనేటువంటి 10th క్లాస్ పాప ఉంది కదా, ఎందుకు ఇలా చేసావమ్మా అని అక్కడికి వెళ్ళి మేము ప్రతి దాంట్లో మేము ఉన్నాం సార్. అక్కడ దాకా ఎందుకండి, రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ భూముల్ని కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంది. ఎస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడద్దని అక్కడికి కూడా వెళ్ళాం. ప్రతి పోరాటంలో మేము ఉన్నాం. బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి తెలంగాణ శ్యామ్ నిజంగా అంటే బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి తెలంగాణ శ్యామ్ నిజంగా ఆయన ఏం చేస్తారు, ఎలా సంపాదించి ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీని, ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాను. నాకు నెలకు 20,000 నుంచి 25,000 వరకు డబ్బులు వస్తాయి. నెలకు ఒక 5-6 సెలవులు ఉంటాయి. నాకు వీక్లీ ఆఫ్లు ఉంటాయి, 4-5 సెలవులు ఉంటాయి. ఉద్యమాలని ఏదైతే ఆ సెలవుల్ని నేను పర్టికులర్గా మీటింగ్లకు ఏదైనా సభలు సమావేశాలు ఉన్నప్పుడు కేటాయించుకోను. నేను లోకల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు బండినో లేదంటే కారో తీసుకొని వెళ్ళి ఆ ప్రజా సమస్యను టేకప్ చేసి మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని కలుపుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కొట్లాడతాం. అంతే తప్ప మా వెనకాల ఏ రాజకీయ శక్తులు లేవు, మాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనం అంతకంటే లేదు. సో నెలకు 5-6 రోజులు మీరు ఉద్యమంలో పాల్గొంటారు, ఏదైనా ప్రజా సమస్యల మీద గలమెత్తుతారు. 100%. ఎస్, ఇటువంటి గలమెత్తే వ్యక్తికి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అంటే ఎటువంటి మీకు ఇంపాక్ట్ ఏం కనిపించలేదా? ఐ మీన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఒక్కటి సార్, ఇప్పుడు నేను కాదు కదా ఎవరు అధికారంలో కూర్చోాలో ఉండకూడదు అని నిర్ణయించేది నేను కాదు. మీరు కాదు, ఆల్రెడీ గద్దెనిక్కల ప్రభుత్వాల మీద ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఏం తీసుకున్నాయని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కోసం అప్పుడున్న ప్రభుత్వము దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మోసం చేశాడు అని చెప్పేసి కదా ప్రజలందరూ తిరగబడ్డది. లేకపోతే రకరకాల హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేశాడు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలు కదా ప్రజాక్షేత్రంలో ఏమంటే ఓడించి ఇంటికి పరిమితం చేసింది. వాళ్ళకి మాకేం సంబంధం? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయి, విద్యార్థుల సమస్యలు కావచ్చు, లేకపోతే పోడు భూముల సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు. ఓకే, ఎందుకో టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ ఆ 10 ఏళ్ల పాలన గురించి మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ మార్వాడీస్ మద్దతు ఉన్నారా? అంటే మార్వాడీస్కి బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ మద్దతు ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా అని అంటే కనుక మీరు తక్కువని చెప్పే సమాధానం ఏమిటి? నేనేమంటున్నాను సార్, ఏ రాజకీయ పార్టీలు మీరు ఎవరికైనా ఆల్రెడీ బీజేపీ స్టాండ్ తీసుకుంది ఏమని మార్వాడీస్కి మద్దతుగా. మరి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కులాలు, రోడ్లు ఎక్కినటువంటి కులాలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు వాళ్ళ స్టాండ్ అర్థమైపోయింది. కేవలం మీరు పైసలు ఇచ్చే అటువంటి నాయకులు అదే ఇటువంటి పెట్టుబడిదారుల వైపు ఉన్నారు, ప్రజల వైపు లేరనేటువంటి విషయం ఒక క్లారిటీ మాత్రం తెలంగాణ ప్రజలకు వచ్చింది. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా మీరు ఎవరి పక్షాన్నైనా ఉండండి, మేము తెలంగాణ ప్రయోజనాల, ఈ కులాల ప్రయోజనాల కోసం, ఈ తెలంగాణ వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తాం, వాళ్ళ తరపునే ఉంటాం. మేము మాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు. వాళ్ళు ఎవరి పక్షాన ఉండాలంటే ఉండుకోలేదు, ఎందుకంటే జాతీయ పార్టీలు సార్ అవి. బీఆర్ఎస్ పార్టీ కానీ మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు జాతీయ పార్టీ ఉంది అనుకో, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కదా.
కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నిజంగా ఎవరి వైపు ఉండాలి వీళ్ళు? ఇంతవరకు దాడిని ఖండించలేదు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఒక ఉద్యమం చేపట్టారు, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. అవును సార్. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు స్థానిక వ్యాపారస్తుల్ని తెలంగాణ సమాజాన్ని ప్రస్తుతం మార్వాడీలు తొక్కివేస్తున్నారనేటువంటి ఇప్పుడు ఒక బలమైన వాదంతో ఉద్యమం చేపడుతున్నారు. అవును సార్. ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి అని అంటే సార్ ఒక్కటే అండి, ఇప్పుడు తెలంగాణకి ఇంకేం కావాలి అంటే మీరు ఒక తెలంగాణ రిప్రజెంటేటివ్గా అడగట్లేదు, ఒక తెలంగాణ శ్యామ్ గానీ ఒక సామాన్యుడిగానే మిమ్మల్ని అడుగుతున్నా. అదే సార్ మేమేమంటున్నాం, నాకైనా ఇప్పుడు నేనేం చేసుకుంటాను సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ కులాలన్నీ మొత్తం వాళ్ళు ఏమన్నా నా చుట్టాలు అవుతారా? కాదు కదా. ఈ తెలంగాణ ప్రజలు కదా వాళ్ళందరూ, వాళ్ళందరి తరపున కదా మేము గలమెప్పేది. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి? ఒక మార్వాడి వస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ పెడుతున్నాడు, రైట్? ఎవరు ఎక్కడైనా పెట్టుకునేటువంటి హక్కు మీకున్నదని మీరు అంటా ఉన్నారు, పెట్టుకోండి, తప్పలేదు. కానీ ఇంకో మార్వాడి అన్ననో ఇంకో మార్వాడి అక్కనో నువ్వు రాజస్థాన్ నుంచే తెచ్చుకొని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటా ఉన్నావు? అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఇంకొక ఆయన నువ్వు ప్రోత్సహించాలి కదా. సో దాని తర్వాత ఇంకో దుకాణం, వెండి దుకాణం తర్వాత బంగారు దుకాణం, బంగారు తర్వాత పెయింట్ దుకాణం తర్వాత ఫ్లమ్మింగ్ దుకాణం, ఇంకో దుకాణం పెట్టుకో, తప్పులేదు. కానీ స్థానికస్తుని కదా నువ్వు ఎంకరేజ్ చేయాలి, స్థానిక వ్యాపారుని కదా నువ్వు ఎంకరేజ్ చేయాలి. మీకు అంతగా ఇది ఒక నిర్లక్ష్యానికి గురవుతున్నారు అని అంటే కనుక గో బ్యాక్ మార్వాడి బదులు నో సేల్స్ అంటే మార్వాడీల దగ్గర నుంచి ఏమి కొనద్దని ఒక స్లోగన్ తీసుకుంటే సరిపోయేది. చెప్పాం కదా ఆల్రెడీ. అవును సార్, అంటే మా ప్రాంతం ఇప్పుడు మీకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఉవ్వెత్తిన ఎగసిపడేలా చేసి పొరుగు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా కాయ కష్టం చేసుకుంటూ అక్కడ బతుకు జీవుడు అంటూ వెల్లదీస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా చాలా మంది కుటుంబాలు అక్కడ చేసుకున్నటువంటి పరిస్థితి. దీని ఇంపాక్ట్ అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొడితే కనుక అక్కడి నుంచి కూడా అక్కడ ప్రాంతీయ వైషమ్యాలకు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందనేది చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఒక్కటి సార్, ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఉండాలి కదా అనేది. అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణకి తోటి పాలోనివా అని పాటలు పాడినటువంటి వ్యక్తులు ఆంధ్రోడు మీరు చెప్పేటువంటి నాయకులే, వాడు ఆంధ్రోడా తెలంగాణోడా అని అంత పెద్దగా బలంగా వినిపించిన వాళ్ళేమన్నా ఆంధ్ర అన్నలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు వెళ్ళగొట్టారా? ఏం సార్, ఇది కరెక్ట్ కాదు. నీవేమంటున్నావు? ఎస్, కొన్ని భావోద్వేగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి. గో బ్యాక్ మార్వాడి అన్నాము మేము, వాస్తవం. కానీ మిమ్మల్ని వ్యక్తులుగా వెళ్ళిపోమని లేదు. మా పక్కనే ఉన్నటువంటి ప్రాంతం వాడే మా మీద ఆధిపత్యం చెలాయిస్తే, జులుం చెలాయిస్తే మేము తిరగబడ్డాము. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు తిట్టి కొట్టి దుర్భాషలాడితే మేము ఎలా ఊరుకుంటాం? గో బ్యాక్ మార్వాడి అన్నాము, రైట్? దాని తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం సార్. మీరు నకిలీ వస్తువులు అమ్ముతున్నారని, సెంట్రల్ ట్యాక్సులు స్టేట్ ట్యాక్సులు కట్టారని, డిజిటల్ పేమెంట్లు మీరు చేసుకోరని, లిక్విడ్ కాస్ట్లు తీసుకుంటారని, ఇటువంటి రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. పానీపూరి, దాల్ బాటి, కచోరీ ఇటువంటి తిండి మా దగ్గర లేదు, అది విపరీతంగా గ్రామాన్ని పెరిగిపోతూ ఉన్నది. ఎందుకు ఇంకా అస్తిత్వ పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు ఎందుకు? కాబట్టి ఇది మా కల్చర్కు సంబంధించింది, ఇది మా వ్యాపారాలకు సంబంధించినటువంటిది, ఇది మా ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి ఉద్యమం. అంతే తప్ప వాళ్ళని వెళ్ళిపోమని ఎందుకు వెళ్ళిపోమన్నా సార్? వెళ్ళిపోమన్నంత మాత్రం వెళ్ళిపోయారా? ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా చెప్పండి సార్? అటెండర్ కూడా ఆంధ్ర నుంచి వస్తాడు అనేటువంటి ఇది ఉంది కదా. సో ఇది కాకుండా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు, పనిచేత కాదు అని మాట్లాడడం, అవమానించడం ద్వారా ఏమైతే ఇంకా ఉద్యమం బలపడుతుంది. ఎవరున్నారు ఆ మాటలు? ఇప్పుడు ఎవరు గుజరాత్కు సంబంధించినటువంటి నాయకుడు అంట, ఆయన ఏమంటున్నాడు? తెలంగాణ వాళ్ళు తిని తాగుతారండి, మేము పొద్దుగాల 5 గంటలకు లేస్తాం, సాయంత్రం దాకా వ్యాపారం చేస్తాం, మేము చాలా ఏమంటారు ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు. అది ఆ వ్యక్తికో అదే అంటున్నా, అది ఆ వ్యక్తి యొక్క అభిప్రాయంగానే మీరు గమనించాలి తప్ప యావత్ మార్వాడి సమాజాన్ని తప్పుపట్టే విధంగా చూడకూడదు కదా. అదే వాళ్ళ అందరిలో అదే అభిప్రాయం ఉన్నది, వాళ్ళందరిలో అభిప్రాయం ఉంటుంది, నాకు అభిప్రాయం ఉంటుంది, వీళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. అవును అదే సార్. సో వ్యక్తిగత అభిప్రాయాల్ని యావత్ ఉద్యమం మీద ఫోకస్ చేయకూడదు. సరే ఓకే, ఆయన అలా అనకపోతే కనుక మేము క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. అంతకుముందు కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు హైటెక్ సిటీని మేమే డెవలప్ చేసామన్నారు. అప్పుడు మేము చెప్పాము, నువ్వు ఏమైనా చార్మినార్కు సున్నా వేసినావా, గోల్కొండకు రాళ్ళు మోసినావా, రామప్ప చెరువులు కట్టినావా, మేము ఏమైనా కాకతీయులాగా అద్భుతంగా నాగరికత నిర్మించి నడవడికని మాకేమో నేర్పించినావా అని చెప్పాము. కాబట్టి మీరు 5 గంటలకు లేస్తారేమో, ఈ పొద్దున్నే 3 గంటలకు లేచి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శుభ్రం చేసేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరు ఉంటారు సార్? నీ దుకాణం ముందు పడ్డటువంటి చెత్త చెదారం బాటిల్ మొత్తం ఎత్తిపోసేది ఎవరు? మా వాళ్ళు. ప్రతిభ మాకు కదా ఉన్నది, పొద్దుగా లేచేది మేము కదా ఉన్నది, ఈ దేశానికి సేవ చేసేది మేము కదా. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు మీరు ఆలోచించి మాట్లాడితే మంచిది. మేము ఆల్రెడీ సీమాంధ్రులతో నష్టపోయామని చెప్పేసి మా పోరాటం చేసాము, మా అమరవీరులు త్యాగం చేశారు, చచ్చిపోయారు. దీన్ని తీసుకొని పోయి మళ్ళీ గుజరాత్ వాళ్ళ చేతుల్లో మన మార్వాడి వాళ్ళ చేతుల్లో ఇటువంటి పెట్టుబడిదారుల చేతుల్లో మేము పెట్టాలా?
శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎవరి కోసం? రేవంత్ రెడ్డి గారి కోసమో, కేసీఆర్ కోసమో, బీజేపీ నాయకుల కోసమో కాదు కదా, తెలంగాణ బిడ్డల కోసం కదా, మాది మేము తినాలని కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.